హలో హలో గురుజీ, ఆ, ఆ, ఫోన్ కట్ చేశారు గురుజీ మీరు. కట్ చేయాలి, మీరే కట్ చేశారు. మా ఫ్రెండ్ వచ్చినుండే గురుజీ, మాట్లాడతారా? మా దోస్తు మాట్లాడతాను, దోస్తు ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. అది తనకు కొంచెం చెప్పండి, అతనికి కూడా కొంచెం తెలియదు ఎక్కువ. అయితే ఫోన్ పే ఇద్దరు కలిసి కొడతాని చెప్పిండు. ఒకసారి మీరు చెప్పండి. చెబుతాను నెంబరు. కాదు, ఇతను మాట్లాడతాడు, అతనికి చెప్పండి, నాకు కొంచెం తెలియదు. సరే సరే చెప్పండి సార్ కొద్దిగా. హలో గురూజీ. చెప్పండి. సార్ ఎక్కడ సార్ మీది గురూజీ? మాది కాశీ. అవునా, అదే ఇతను అయితే పైసలు కొట్టమాది మనీ కొట్టమంటుండు. దేనికి అది ఏం చూస్తారు మీరు? నాకు కూడా ఇవ్వండి అట్లా సేమ్. ఆ ఈయన మనీ కొట్టమంటుండు కదా మీకు, 50 రూపీస్ ఏమో కొట్టమంటుండు మరి. అవునవును. అదే అదే అంటే దేనికోసం అది? అదేదో హెల్త్ బాగుండట్లేదు అంట కదా, ఆయన చెబుతున్నాడు. అవునవును, ఒక దగ్గర ఒక 6 మంత్స్ అవుతుంది. అంత పిస పిస చేస్తుండు కొంచెం మరి. నేను అదే ఏదైనా గురూజీని సంప్రదించినామని నేను అనుకుంటున్నా, కానీ నాకంటే ముందే సంప్రదించింది మిమ్మల్ని. అవునవును, అదే అదే అవునవును. కొంచెం చూడండి. అంటే నా పేరు దీనికి నా పేరు పరిష్కారం పొలం మీద. పరిష్కారం ఎట్లా అండి? ఇప్పుడు అతని వల్ల మేము ఇప్పుడు అతని వల్ల మేము కూడా బాధపడుతున్నాం కొంచెం. ఆహా, ఏమైతే ఆయనకి? అతను ఎట్లా అంటే కొంచెం ఇక మెంటల్ గా ఇట్లా డిస్టర్బ్ అయిపోయిండు. అంత పిస పిస చేస్తుండు. ఆయన ఏం చదువుకోలేడు మొత్తానికి. ఉహు. ఇక మొత్తం కొంచెం ఇక వేరే వేరే చేస్తుండు. ఇట్లా అమ్మాయిల సోకు అది ఇది పడుతుండు కొంచెం. నేను ఎంత చెప్పినా ఇంటలేడు. ఆ, అయితే నేను వాళ్ళ ఆ, బ్రదర్‌ని, కొంచెం అంటే ఫ్రెండ్ గాని వాళ్ళ బ్రదర్ లెక్క అన్నట్టు. మేమందరం ఒకటే రిలేటివ్స్. ఆ, ఆహా. అంటే దానికి ఏం సరే పరిష్కారం సరే, ఏముంది దానికి? ఉంది ఆయన, దానికి పరిష్కారం చెప్పాడు ఆయన నాకు. చెప్పాడా మీకు? చెప్పాడు ఆయన నాకు అదే ముందుగానే అదే. చెప్పాడు. అయితే అతను ఏం చదువుకోలేడు. మేము కూడా అంతేం చదువుకోలేము. ఆహా. అది ఏం తెలవదు మాకు. కొంచెం ఏదైనా మంచి మంచి పరిష్కారం చెప్తే మేము మీకు రుణపడి ఉంటాం మేము ఎప్పటికి. ఇప్పుడు ఇతను రూ. 50 మాది కొట్టమంటుండు కదా! మీరు మాకు మంచిగా కలిగితే మీకు రూ. 1000 కొడతాం, ఏముంది? సరే, నీకు చూసి మొత్తానికి అయితే వివరంగా క్లారిటీగా అనేది చెబుతాను. నీకు ఆయనకి అర్థం కదా, నీకు చెబుతాను కాబట్టి. ఆ! నీకు చెబుతాను, ఇంకా ఆయన నీకు చెబుతాను అనమాట. దానికి అనేది మళ్ళీ మొత్తం నీకు అంజనం వేసుకొని క్లారిటీగా అర్థమయ్యేట్టుగా మొత్తం క్లారిటీగా అనేది చెబుతాను అనమాట నీకు. హ్మ్. అంటే మీరు ఫస్ట్ చెప్పండి నువ్వు కదా చెప్ గురూజీ. ఎందుకంటే మాకు కూడా మీ మీద నమ్మకం అనేది రావాలి కదా కొంచెం. నమ్మకం వస్తే మీకు 200 ఏంది? రూ. 1000 కొడతాం. ఇంకో 1000 ఎక్స్‌ట్రా కొడతాం కదా మీకు. ఓ మాట చెప్తుంటావు నువ్వు. ఆ! చెప్పండి గురూజీ. ఏంటంటే నాయన, నేను ఊరికే నేను ఏంటంటే అంజనం వేసుకుంటాను. అంజనం వేసుకుంటే దానికి నేను అడిగింది 50 రూపాయలు కొట్టిన ఆయన. ఇక నేను చూస్తాను, అంజనం వేసుకొని చూడాలి కదా అని చెప్పాను ఆయనకి. ఆహా! సరే అదే నాకు రాదని చెప్పి అతను అది చెప్పిండు నెంబర్ గురూజీ. చదువుతుంటావు. ఆ అదే. అతను చెప్పిండు నాకు మొత్తం. ఇట్లా ఇట్లా గురూజీ కలిసిండు నాకు. మనకేమన్నా పరిష్కారం చెప్తాడని చెప్పి పాపం నీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు. చెబుతాను ఆయన, ఆయనకి చెబుతున్నానా అంటున్నా నేను మొత్తం. ఆ! ఆయన మీద ఆయన ఎవరెవరు వస్తువు పెట్టుకున్నారు ఆయన మీద అనేది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అమ్మవారి ప్రశ్న ఇచ్చి చెబుతాను. ఆ! దానికి అనేది అమౌంట్ కొట్టినాయన. నేను అనేది ఆ! కొంచెం అది అమ్మవారి కాడ పూలు అనేది తెచ్చి అమ్మవారికి ప్రశ్న ఇచ్చి చెప్తాను అనమాట. నీకు మొత్తం అనేది డీటెయిల్ గా చెబుతాను అని చెప్పాను. అంటే గట్లా కాదు గురూజీ. ఇప్పుడు మనీ కొట్టకముందు పైసలు కొట్టకముందు చెప్పరాదా మీకు? దానికి అదే కొంచెం ఆయన, అది మాకు అంజనం వేసుకుంది మనకి లే తెలియదు. అంజనం వేసుకుంటే నీ క్లారిటీ మొత్తం తెలిసిపోయింది. నీ డీటెయిల్, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉంటున్నావు అనేది మొత్తం తెలిసిపోయింది నాకు. అవునా స్వామి? అది అయితే నాకు గూడా కొంచెం, నేను హెల్త్ పరంగా నాకు గూడా మంచిగుండది. ఇతని వల్లనే నాకట్లా అయిపోయింది. ఇతను కొంచెం ఇగ సరే మరి. మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయిండు. ఇగ మా ఊర్లో ఆ, మమ్మల్ని అందరిని సేమ్ అట్నే చేస్తాడన్నట్టు. ఇగ ఇప్పుడు ఎ ఎవరన్నా గిట్లా పోతే అరే అది ఇది అని మాట్లాడతారు. కొంచెం రెస్పెక్ట్ ఉండదు, ఏముండది. మీరు దానికేమన్నా చెప్తారా సమస్య?
మొత్తం చెబుతాను ఆయన, నేను మొత్తం వివరంగా క్లారిటీగా అసలు నేను చెబుతాను. అదే గురూజీ మీరు చెప్పండి. నేను మనీ మీకు చెప్పిన వెంటనే మీకు ఏస్తా. 200 కాదు మీకు 500 ఏస్తా మీకు. రూ. 1000 కూడా ఏస్తా. నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు ఫస్ట్ చెప్తేనే కదా మాకు కొంచెం నమ్మకం వచ్చేది. ఆమె నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే అంజని వేసుకుంటే మొత్తం తెలిసిపోయింది నాయన, నేను చెబుతాను. నువ్వు చెప్పముందే మొత్తం నేనే చెబుతాను అంటున్నా. ఇప్పుడు అంజని వేసుకుంటే నాకు నేను 50 రూపాయలు పెట్టి నల్ల నువ్వులు తెచ్చి ఆయన వల్ల అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు వీళ్ళు ఏం చదువుతున్నారో నాకు మొత్తం డీటెయిల్ మొత్తం తెలిసిపోయింది. మొత్తం నీకు క్లారిటీగా అది జరిగింది మొత్తం నీకు చెబుతాను అంటున్నా నేను. ఇప్పుడు అర్థమవుతుందా నీకు? అర్థమయ్యే అది ఎంత నేను ఏమంటారు? అంటుంది. ఇప్పుడు ఎంత ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 నాయన అంజని వేసుకున్నాను 50 మొత్తం లేవు డీటెయిల్ స్వామి. నా మొత్తం. దగ్గర రూ. 15 ఉన్నాయి. ఆ రూ. 15 ఉన్నాయి స్వామి నా దగ్గర. ఇంతకుముందు అదేంది ఆకలితుందంటే నాకు తినబెట్టిన రూ. 50 పెట్టి. అంటే కుదరలే మళ్ళీ మీ 17 ఇష్టం, మళ్ళీ ఉంటాం మేము. రూ. 15 ఉన్నాయి. ఒకసారి నా నెంబర్ చెప్పండి. నేను వేరే అకౌంట్కి వెళ్ళి కొడతా. అది కాదు నాయన, అంటే కుదరలేదు మళ్ళీ ఉంటాను. లేవు స్వామి, నాకు నెంబర్ చెప్పండి. నేను కొడతా. నేను వేరే అకౌంట్ మా మమ్మీ వాళ్ళ అకౌంట్కి వెళ్ళి కొడతా. మీకు చెప్పండి, నెంబర్ చెప్పండి ఒకసారి. చెబుతాను. 76 78 76 72 76 78 72. నీకు చెప్పలేదుగా నాయన ఇంకా నీకు. చెప్పారు కదా స్వామి, 76 78 72. అవన్నీ చెప్పలా. నేను ఫస్ట్ 76 నొక్కు, అవన్నీ తీసేసి. ఒక్క నిమిషం అండి, మేము కూడా అంతేం చదువుకోలేము. 76 72 72 3 సున్నాలు 3 సున్నాలు. ఎన్ని సున్నాలు నొక్కావు? 76 72 3 సున్నాలు. 3 సున్నాలేనా, ఇంకేం నొక్కలేదు కదా? ఇంకేం నొక్కలే అండి. ఎన్ని సున్నాలు వచ్చినాయి చూడు. 3 సున్నాలు వచ్చినాయండి. 1 1 2 2 4 4 నెంబర్ ఏంది ఇది? వేరేళ్ళ పేరు వచ్చింది ఏం కదా పేరు అండి. ఏం పేరు పడింది? ఇది నెంబర్లు 11 వచ్చినాయి. 76 స్వామి, ఇలా 11 నెంబర్లు వచ్చినాయి కదా స్వామి. ఇంకోసారి చెప్పండి. నెంబర్ చెప్పు ఒకసారి. 76 72 3 సున్నాలు 1 2 4. ఎన్ని సున్నాలు నొక్కావు? 3 సున్నాలు కదా స్వామి. 11 నెంబర్లు వచ్చినాయి మాకు. అట్లా ఎట్లా వస్తుంది? 10 నెంబర్లు ఉంటాయి కదా. మీరు చెప్పడం వేస్ట్. కడిదింగు మంచిగా మాట్లాడు. ఏం స్వామి మీరు, గురూజీ మీరు గట్లా మాట్లాడతారా? చెప్పండి మీరు ఒకసారి, మళ్ళీ చెప్పండి నెంబర్. 7 ఒక్క నిమిషం అండి. 7 జీవితున్నా 7 6 6 నొక్కా అండి. 76 నా ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి. 76 కొట్టమని చెప్పారు కదా అంతే. మీరు ఫస్ట్ 76 కొట్టేసిన. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పు నాయన. 76 కొట్టమన్నారు కదా మీరు ఫస్ట్. 7 6 కొట్టేసిన. ఇంకా నెంబర్ చెప్పండి నాకు మిగతాది. 76 నొక్కావా? అవునండి, నొక్కా. 76 నొక్కావా? అవునవును. ఇంకోసారి చెప్పండి. 76. ఇంకా చెప్పండి. నువ్వేం మనిషివి? కాదు స్వామి, మీరు 76 అని చెప్పారు. ఓకే, నొక్కేసిన. ఇంకా మీ తర్వాత చెప్పాలి కదా. ఇంకా నెంబర్ చెప్పండి ఇప్పుడు. మొత్తం తీసేయి. మొత్తం తీసేసిన. ఫస్ట్ 7 నొక్కు. 7 నొక్కావా? 7 అవునండి, నొక్కాను. ఇంకో 7. ఓకే, 7 వద్దు. అవుద్దా? ఓకే ఓకే, తీసేసిన అండి. 1 7 కదా ఫస్ట్. 1 7 కొట్టేసిన. మళ్ళీ 6 నొక్కు. 6 6 ఇక్కడ ఉంది.
చెప్పండి. నొక్కానండి. 76 నొక్కావా? అవునండి నొక్కాను. 7 మళ్ళీ 7 మళ్ళీ 7 2 2 0 0 మళ్ళీ 0 మళ్ళీ 0 మళ్ళీ ఇంకొక 0 మళ్ళీ ఓ 0 1 1 2 2 4 4 ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయండి 10. ఏం పేరు పడింది ఫోన్ పేలో? ఫోన్‌పేలో ఏందిది కీర్తి శర్మ అని పడ్డది. కీర్తి శర్మ. కీర్తి కీర్తి అని పడ్డది. దక్షిణమూర్తి కీర్తి అట. సరే సరే మళ్ళీ ఇప్పుడు ఎంత ఏమంటారు మీకు పైసలు? 50. 50. ఇప్పుడు నాకు కూడా చెప్తారా పరిష్కారం? మొత్తం చెబుతా, నీ గురించి ఆయన గురించి మొత్తం చెబుతా. 50 రూపాయలు వేస్తే మా ఇద్దరు కలిపి చెప్తారు మొత్తం అన్నట్టు. మొత్తం క్లారిటీగా అర్థమయ్యేది చెబుతాను. చెప్తారా? ఒక్క నిమిషం అండి. చెబుతాను కొట్టేశావా? లైన్‌లో ఉండండి. ఒక్క నిమిషం అండి. అంటే మీరు ఎక్కడ ఉంటారు స్వామి? మాది కాశీ. కాశీయా అండి? కొట్టేశావా? ఒక్క నిమిషం అండి. ఇది సర్వర్ ప్రాబ్లమ్ అవుతుంది కదా స్వామి. మీకు కొట్టేసిన ఇవ్వండి ఒకసారి, మీరు ఓపెన్ చేయండి. ఫోన్‌పే కొట్టేసిన మీకు ఆల్రెడీ. కొట్టావా కొట్టలేదు చెప్పు. కొట్టినా స్వామి. చూడండి మీరు ఒకసారి ఫోన్‌పే ఓపెన్ చేయండి. కొట్టావా? కొట్టినా స్వామి. ఎంత కొట్టావు? ఎంత కొట్టావు? 50 రూపాయలు కొట్టినా అండి. సరే మళ్ళీ ఎంత కొట్టావా? 50 కొట్టినా అండి. మీకు చెప్పాను కదా 50 కొట్టమని చెప్పారు కదా, అంతే కొట్టేసిన. సరే సరే మళ్ళీ చెప్తారా ఇప్పుడు? ఎన్ని గంటలలో ఫోన్ చేస్తావు మళ్ళీ? 2 గంటలా? ఎన్ని గంటలు? అర్థం అవట్లేదు స్వామి, మీరు మంచిగా చెప్పండి. నువ్వు ఎన్ని గంటలకి మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు? నేను ఇప్పుడు చేస్తా అండి. నాకు ఇప్పుడు ఏం పని లేదు. ఇప్పుడే నేను పొలం పనికి పోయి వచ్చిన అండి. మాకేం పని లేదు ఇప్పుడు. ఇప్పుడే నేను ఫ్రీ సరే అయిపోయాను. మరి ఈ తాపన్నా చదువుకో. చదువుకోవాలా? ఏం చదువుకోవాలా స్వామి? నేను చదువుతాలే, నేనే చెప్తారా? నేర్పిస్తా నీకు. సరే స్వామి. నేను ఫోన్ చేస్తా. ఒక అర్ధ గంటలో డీటెయిల్ మొత్తం చదువుతా నీకు. ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేయమంటారా? ఒక 10 నిమిషాలలో ఫోన్ చేయమంటారా? 15 నిమిషాలలో. ఓకే ఓకే. సరే అండి. థ్యాంక్ యూ అండి. కొంచెం మమ్మల్ని మంచిగా చూడుర్రి స్వామి. మీకు ఒకవేళ మాకు మంచి జరిగితే మీకు మంచి కానుకలు ఇస్తాం మీకు. మంచిగా బట్టలు కొనిస్తాం మీకు. 2001 ఇస్తాం మీకు. కొంచెం మా అన్నని నేను కొంచెం మంచిగా తీసుకురండి. కొంచెమైనా ప్రయోజకుడు కావాలా. ఏం ఒక మాట చదువుకోలేడు, చెబుతుండు. ఏం తెలియదు. ఒక మాట చెప్తుంటావు. చెప్పండి స్వామి. మీకు ఏం దోషాలు ఉన్నాయో గీషాలు ఉన్నాయో అనేది మొత్తం చెబుతాను. దోషాలు అంటే తెలుసుగా నీకు? తెలుసు ఎవరన్నా స్వామి. సూపులు గిఫ్ ఏమన్నా ఉన్నాయని చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఉంటాను. సరే స్వామి. నేను ఒక 10 నిమిషాలలో ఫోన్ చేస్తా స్వామి. సరేనా? సరే సరే మళ్ళీ. ఓకే స్వామి. థ్యాంక్ యూ స్వామి.